క్రీస్తునందు మకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 30వ అధ్యాయము 19వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. జనమా, నీవికనే మాత్రము కన్నీళ్ళు విడువవు. జనమా, నీవికనే మాత్రము కన్నీళ్ళు విడువవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడేటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మనిషి జీవితంలో కన్నీళ్ళు సహజం. బాధల వలన, అపజయాల వలన, అనారోగ్యాల వలన, కుటుంబ సమస్యల వలన, ఆత్మీయ పోరాటాల వలన చాలామంది కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. అయితే ఈ వచనములో దేవుడు తన ప్రజలకు ఒక గొప్ప నిరీక్షణను ఇస్తూ ఉన్నాడు. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? నీవు ఇక కన్నీళ్ళు విడువవు. ఇది బాధలు ఎప్పుడు రావు అని కాదు, కానీ దేవుడు ఆ బాధలను తొలగించి కన్నీళ్లను సంతోషంగా మార్చుతానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉంటామన్నాడు. దేవుడు తన ప్రజల కన్నీళ్లను చూచే దేవుడు. యెషయా కాలంలో ఇజ్రాయేలు ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారు దేవునిని విడిచి తమ మార్గాల్లో వారు నడుస్తూ ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి కన్నీళ్లను చూశాడు. 56:8 సంకీర్తనలు మనం చదువుతూ ఉన్నప్పుడు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో ఉంచావు అని చెప్పేసి దేవుడు మన కన్నీళ్లను లెక్క పెడతాడు. మన బాధలను చిన్న చూపు ఆయన చూడడు. ఉదాహరణకి ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయంలో ఆగరు అరణ్యములో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె మొర విని సహాయం చేశాడు. మనుషులు మన కన్నీళ్లను గమనించకపోయినా దేవుడు గమనిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించవలసిన వారమైన, మొరపెట్టుకునేటువంటి వారికి దేవుడు కనికరపడతాడు. ఇదే 30వ అధ్యాయం 19లో మనం చదివాము. మీ మొర వినబడగానే ఆయన మీ మీద కనికరపడును అని చెప్పేసి. దేవుడు దూరముగా ఉండే దేవుడు కాదు, ఆయన కనికరము కలిగినటువంటి తండ్రి. ఉదాహరణకి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు అన్న ఎన్నో సంవత్సరాలు కన్నీళ్లతో ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని సమూయేలు అనేటువంటి కుమార్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కన్నీళ్లతో చేసేటువంటి ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని చేరుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. 34వ సంకీర్తన 17వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, నీతిమంతులు మొర్రపెట్టే యెహోవా ఆలకించే దేవుడు. దేవుడు ఆలస్యమైన తప్పగా సమాధానమిస్తాడు. ఈ వచనం చెబుతుంది, ఆయన వినగానే మీకు ఉత్తరం ఇచ్చాను. కొన్నిసార్లు దేవుని సమాధానం ఆలస్యమైనట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు సరైన సమయంలో స్పందిస్తారు. ఉదాహరణకి యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినటువంటి తర్వాత యేసు అక్కడికి వచ్చినట్లుగా ఆ తర్వాత అందరికీ ఆలస్యమైనట్లు అనిపించింది, కానీ యేసు లాజరును లేపి తన గొప్ప మహిమను కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడికి మనం గమనించాలి, దేవుని ఆలస్యం నిరాకరణ కాదు, అది గొప్ప కార్యానికి సిద్ధపరచటం అనే సత్యాన్ని మనం గమనించాలి. కన్నీళ్లు సంతోషముగా మారుతాయి. 30వ సంకీర్తన 5వ శరణములో మనం చదువుతూ ఉన్నప్పుడు, సాయంకాలమున ఏడుపు వచ్చినను ఉదయమున సంతోషము కలుగునని దేవుడి వాక్యములు మనం చదువుతున్నాం. ఈరోజు మీరు ఏడుస్తూ ఉండవచ్చు, కానీ దేవుడు మీ జీవితంలో ఉదయాన్ని తీసుకురాగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి యోసేపు అనేక సంవత్సరాలు బాధలు అనుభవించాడు. సహోదరుల చేత అమ్మబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అన్యాయాన్ని ఎదుర్కొన్నాడు, కానీ చివరికి దేవుడు అతనిని ఐగుప్తు దేశాధికారిగా నిలవబెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. అతని కన్నీళ్లు ఆశీర్వాదాలుగా మారాయి. పరలోకములో కన్నీళ్లకు శాశ్వత ముగింపు. ప్రకటన 21:4లో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయునని చెప్పేసి మనం చదువుతూ ఉంటున్నాం. ఈ భూమిపై కొంత బాధ అనేది ఉండవచ్చు, కానీ దేవునితో నిత్య జీవంలో కన్నీళ్లు, దుఃఖం,
మరణం అనేది ఉండవు అనే సత్యాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇది విశ్వాసులకు ఉన్న మహానిరీక్షణ అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈ దినాన ఈ యెషయా ప్రవచన పుస్తకం 30:19 మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంటా ఉంది. జనమా, నీవికనే మాత్రము కన్నీళ్లు విడవవు. మీరు ఈరోజు ఏ కారణం చేత ఏడుస్తూ ఉన్నా దేవుడు మీ మొర వింటున్నాడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన మీ కన్నీళ్లను సంతోషంగా మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీటి రాత్రి ఎక్కువ కాలం ఉండదు. దేవుని కృపతో సంతోషపు ఉదయం తప్పగా వస్తూ ఉంటుంది. అలాగైతే కనుక దినపేక వాగ్దాన ప్రకారంగా వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు గనుక మన ప్రతి కన్నీరు తొడవబడి సంతోషం, ఆనందం, సమాధానాన్ని, గొప్ప విడుదల కృపగల దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.